ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమా. దేవుని కృపతో మీరందరూ బాగున్నారని ఆశిస్తా ఉన్నాను. నా ఛానల్ శ్రీపదానికి మీకు స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు, నేర్చుకోబోయేటువంటి శ్లోకాల అర్థాలు మనల్ని, మన మనసును ఒప్పించి మంచి మార్గం వైపు మొదలుపెట్టేలా ప్రయాణం చేయాలనేటువంటిది నా సంకల్పం. ఎప్పటికే కనుక మీరు మంచి మార్గంలో ఉంటే దానిలో అత్యున్నత స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. మనం భగవద్గీత 1వ అధ్యాయంలో ఇప్పుడు 2వ భాగంలో ఉన్నాము. మొదటి భాగం ఎవరైనా కనుక మిస్ అయినట్లయితే నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ ఇస్తాను. అది చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ భగవద్గీత యొక్క అర్థాలను శోధిస్తూ వాటికి లోతైన భావాలను మనం తెలుసుకుంటూ మన జీవితాలకి వాటిని అన్వయించుకుంటూ మన మానసిక పరిస్థితులకు చక్కని పరిష్కారాలను కూడా వాటిలో వెతుకుతూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇదో కొత్త రకమైనటువంటి గీతా అధ్యయనానికి నాంది అని చెప్పవచ్చు. అలాగే పోయినసారి ముగింపు వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక ధృతరాష్ట్రుని యొక్క మమకారం ఒకవైపు, దుర్యోధనుడి యొక్క అహంకారం ఒకవైపు యుద్ధభూమిలో రాజ్యం వెళ్తా ఉన్నాయి. అక్కడ మాటల యుద్ధం ముగిసింది, శంఖాలు మ్రోగాయి, యుద్ధం మొదలవటమే తరువాయి. సరిగ్గా ఈ సమయంలో గాంధీవం చేతబూనినటువంటి అర్జునుడు ఒక అనూహ్యమైన పని చేశారు. అది ఏమిటనేది నేర్చుకుందాం ఇప్పుడు. అసలు ఈ విషయానికి ఈనాటి విషయానికి వస్తే, యుద్ధానికి సన్నద్ధత అనేటువంటి అర్జునుడు కీలకమైన అభ్యర్థన ఏం చేశారు, ఆ సన్నద్ధత సమయంలో కీలకమైన అభ్యర్థన ఏం చేశారు అనేటువంటిది మొత్తం యొక్క యుద్ధం యొక్క స్థితినే మార్చివేసింది. గత వీడియోలో కౌరవ పాండవుల పక్షాన వారి యొక్క మానసిక పరిస్థితిని మనం శంఖారావాల ప్రభావాన్ని చూసాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మళ్ళీ చూడండి ఆ వీడియోను కూడా. ఇప్పుడు సరిగ్గా యుద్ధం మొదలయ్యే క్షణం ఆసనమైంది. యుద్ధం మొదలయ్యేటువంటి అప్పుడు ఆయుధాలు ప్రయోగించడానికి ఇరు సేనలు సిద్ధంగా ఉన్నాయి రెండు వైపుల నుంచి. ఆ ఉద్విగ్న భరితమైనటువంటి సమయంలో కపిధ్వజుడైన హనుమంతుని జెండా కలిగినటువంటి రథాన్ని ఎక్కినటువంటి అర్జునుడు తన గాంధీవాన్ని చేతబూని ఒక యుద్ధానికి సంసిద్ధమయ్యాడు. కానీ బాణం వదిలే ముందు తన యోధుడిగా తన బాధ్యతను ఒకసారి గుర్తించాడు అతను. తన సారథి అయినటువంటి శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు ఆయన. ఏమంటున్నారంటే, సేనయోరు భయోర్మధ్యే రథం స్థాపయేమేచ్యుత యావ దేతాని రిక్షేహం యోద్ధుకా మానవస్థితాన్ ఖైర్మయా సహ యోద్ధవా మస్మిన్ రణమచ్చముద్యమే అని చెప్పి అంటున్నారు. అంటే, ఓ అచ్యుత, రెండు సైన్యాల మధ్య నా రథాన్ని నిలుపు చేయి. నేను యుద్ధం చేయాలనేటువంటి కోరికతో ఇక్కడకు ఎవరెవరు వచ్చి నిలబడ్డారో, ఈ మహాసంగ్రామంలో నేను ఎవరెవరిని ఎదుర్కొనాలో, ఎవరెవరితో యుద్ధం చేయాలో నేను ఒకసారి వారిని పరిశీలించాలి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడు శ్రీకృష్ణుడిని ఒక మాటతో సంబోధించారు. అచ్యుత అని సంబోధించారు. అచ్యుత అంటే, చ్యుత అంటే జారిపోవటం అనేటువంటిది. అచ్యుత అంటే ఎప్పటికీ జారిపోనిది, ఏ స్థితిలోనూ జారిపోనిది. అంటే తన నమ్మిన భక్తులను ఎన్నటికీ చేయి విడవని వాడు కనుక అచ్యుత అని చెప్పేసి కృష్ణుని సంబోధిస్తూ ఉన్నాడు. అర్జునుడు అంతరాత్మకు తెలుసు, రాబోయే కాసేపట్లో తాను మానసికంగా జారిపోతున్నానని. అప్పుడు తనను పట్టుకొని నిలబెట్టేవాడు ఆ అచ్యుతుడేనని గుర్తించి అలా ఆ మాట అక్కడ ప్రయోగించి ఉండవచ్చు. కానీ మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అర్జునుడి కోరిక ఏంటి? అక్కడ నేను పరిశీలించాలి అంటున్నారు ఆయన. నేను ఆ యుద్ధంలో ఎవరెవరు తలబడటానికి వచ్చారో నేను పరిశీలించాలి అంటున్నాడు. అంటే ఒక యోధుడు శత్రుపక్షాన్ని ముందు వారి బలాబలాల్ని అంచనా వేసుకోవటానికి చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఇది. ఎవరిని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి అంచనా దాని ద్వారా వస్తుంది. ఇది సరైన యుద్ధనీతి. అదే మనకి ఇక్కడ అర్జునుడు కూడా చెప్తా ఉన్నారు. అంటే మనం దీని నుంచి జీవితంలో అన్వయించుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొనే ముందు లేదా ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు భావోద్వేగాలకు లోను కాకుండా పరిస్థితిని నిష్పక్షపాతంగా పరిశీలించాలి. పరిశీలించి అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ అర్జునుడు కూడా అదే పని చేయటానికి, మీరు నా రథాన్ని తీసుకువెళ్ళి అక్కడ రెండు సేనల మధ్య నిలపండి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఏమంటున్నారు, ఇప్పుడు సంజయుడు ఇదంతా కూడా అక్కడ ధృతరాష్ట్రుడికి చెప్తా ఉన్నారు. ఈ జరిగేటువంటి పరిస్థితిని ధృతరాష్ట్రుడికి ఏమని సంజయుడు చెప్తున్నారంటే, మనకి 24వ శ్లోకంలో వస్తుంది. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరు భయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా,
గుడాకేశుడు అంటే అర్జునుడు. నిద్రను జయించిన వాడు అర్జునుడు కాబట్టి గుడాకేశుడు అనేటువంటి పేరు అర్జునుడికి వచ్చింది. ఈ విధంగా అడగ్గా ఋషికేశుడు ఇంద్రియాలకు అధిపతినటువంటి ఋషికేశుడు. ఇక్కడ గుడాకేశుడు, ఋషికేశుడు ఇద్దరు కూడా తన శ్రేష్టమైనటువంటి రథంని 2 సైన్యాల మధ్య నిలిపాడు మహారాజా. అక్కడ ఎక్కడో ఖాళీ ప్రదేశంలో నిలపలేదు తీసుకువెళ్ళి. ఎవరైతే యోధులు ఉన్నారో ఆ యోధుల ముందు నిలబెట్టారు అని చెప్పేసి మాట చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు అక్కడ శ్లోకంలో? భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాంస మహిక్షితాం ఉపా ఉవాస పార్థ్వ పశ్వైతాన్ సమవేతాన్ కురూన్ ఇది అని చెప్తున్నారు. భీష్ముడు, ద్రోణుడు అలా ముఖ్యమైనటువంటి రాజులు అందరిగా ఎదురుగా ఆ రథాన్ని నిలిపి ఇక్కడ ఓ ప్రార్థ పృథకుమార చూడు, ఇక్కడ ఉన్నటువంటి కౌరవులన్నీ ఎవరెవరు నీకు ఎదురుగుండా యుద్ధానికి చేయటానికి వచ్చారు అనేటువంటి మాటని శ్రీకృష్ణుడు చెప్తా ఉన్నారు చూడమని చెప్పేసి. అంటే భగవంతుని లీల ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడికి తెలుసు అర్జునుడు మనసులో ఉన్న బలహీనత ఏమిటో అనేటువంటిది శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే అర్జునుడిని తన తాత భీష్ముడన్న, గురువు ద్రోణాచార్యుడన్న అపారమైన ప్రేమ గౌరవం ఉన్నాయి. సో ఆ మమకారం అనే బలహీనతను అతను లోతుగా పాతుకుపోయి ఉందేమో ఎక్కడైనా అనేటువంటి ఉద్దేశంతోనే కృష్ణుడు వారి ముందు నిలబెట్టారు అర్జునుడిని తీసుకువెళ్ళి. నిలబెట్టి ఒక మానసిక వైద్యుల్లా అక్కడ వ్యవహరించారు అక్కడ ఆయన. ఏదైనా ఒకరికి ఒక ఫోబియా ఉంటే ఆ భయాన్ని కలిగించేటువంటి ఒక ఎత్తు అంటే వాళ్ళకి ఒక ఫోబియా ఉంటుంది, భయం కలుగుతుంది. అప్పుడు అతనికి ఎక్కువగా ఏం చేస్తారంటే ఆ ఎత్తుని ఎక్కువసార్లు చూపించడం వల్ల ఆ భయాన్ని పోగొట్టొచ్చు. అలా భయాన్ని పోగొడదాం అనేటువంటి ఉద్దేశంతో అర్జునుడిని వారి ఎవరెవరితో యుద్ధం చేయాలో వారి ముందు నిలబెట్టారు కృష్ణులు. చూడు నువ్వు ఎవరితో యుద్ధం చేయబోతున్నావో చూడు అని చెప్తా ఉన్నారు. అప్పుడు మొత్తం చూడంగానే కంప్లీట్‌గా ఎవరెవరినైతే అతను చూసాడో చూడంగానే అతని మానసిక పరిస్థితి మారిపోయింది. కృష్ణుడు చూపించినటువంటి అర్జునుడు చూసిన వెంటనే ఇలా అంటున్నాడు అక్కడ. అర్జునుడు ఏమంటున్నారంటే తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనద పితామహాన్ ఆచార్యానాత్ములాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శుశ్రుర్వాన్ సుహృదయ శైవ సేనయోరి భయోరపి అంటున్నారు. అంటే అర్జునుడు ఎవరిని చూశాడు అక్కడ? తండ్రులను, చిన్నాన్నలు, పెద్దాన్నలను, తాతలను, భీష్ములు లాంటి గురువులను, ద్రోణాచార్యులు లాంటి వారి గురువులను, వారి మేనమామైనటువంటి శల్యులను మొదలగు వారందరినీ చూశారు. చూసి కౌరవులను చూశారు, వారి యొక్క కుమారులను చూశారు. వీళ్ళందరూ చూసి అతని స్నేహితులను చూశారు, ఎంతోమంది సైనికులను చూశారు. ఇలా చూశాడో లేదో చూసిన వెంటనే అతనిలో యోధుడు మాయమైపోయాడు అర్జునుడిలో. ఒక సామాన్య బంధువులు ఎలా చూస్తారో, సామాన్యుడు స్నేహితుడు ఎలా చూస్తారు, అలాంటి వాటి పరిస్థితిలోకి వచ్చేసాడు ఆయన అర్జునుడు. అప్పుడు ఏమంటున్నారంటే తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీధన్ని తమ బభ్రివీత్ అని చెప్పి అంటా ఉన్నారు. అంటే ఆ బంధువులందరినీ చూసిన కౌంతేయుడు తీవ్రంగా చెలించిపోయి ఇలా అంటున్నాడు, అర్జున, కృష్ణ, ఇది నాకు ఎందుకో సరైనది అనిపించటం లేదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? దృష్టేమాం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి అంటున్నాడు. అంటే గొప్ప జాలితో, కృపతో కూడిన విషాదంతో నిండిపోయింది అతని మనసు వారందరిని చూడంగానే. అప్పుడేమంటున్నాడంటే కృష్ణ, యుద్ధం చేయటానికి ఉన్న ఈ నా స్వజనాన్ని వాళ్ళని చూసి నా దేహాంగాలన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి, నా గొంతు ఎండిపోతూ ఉన్నది అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే అర్జునుడికి నిజమైన ఆధ్యాత్మిక దయ కాదు అక్కడ, మోహం కలిగింది. మోహం అంటే డెల్యూషన్ అని చెప్తారు మనం. మోహం కలిగి వీరంతా నా వాళ్ళు, వీరిని నేను ఎలా చంపాలి అనేటువంటి దేహ సంబంధమైనటువంటి బంధం అక్కడ అతనిలో జనించింది. మానసిక సంఘర్షణ మొదలైపోయింది అతనిలో. 2 విరుద్ధమైన భావాలు ఘర్షణ పడుతున్నాయి అతనిలో. ధర్మం, క్షత్రియుడిగా అతని ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలా, లేదంటే బంధం ఒకటి ఎదురుపడుతుంది, ఎదురుగా ఉన్న తాత గురువులను, సోదరులను చంపటానికి పాపం అనేటువంటి భావన చేయాలా, ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది. మానసిక సంఘర్షణ మొదలైపోయింది. అతని బుద్ధికి ధర్మం తెలుసు, కానీ మనసుకు బంధాల వైపు లాగుతూ ఉంది. బుద్ధి ఎప్పుడూ చెప్తుంది నీ ధర్మం ఇది కాదు క్షత్రియుడిగా అనేటువంటిది, కానీ అతను మనసు మాత్రం బంధాల వైపు లాగేస్తూ ఉంది. భావోద్వేగాలను, అతను విచక్షణను ప్రక్కదోవ పట్టించేస్తూ ఉన్నాయి.
హ్మ్. మనం దీన్నెలా అర్థం చేసుకోవచ్చంటే, ఇది అందరికీ మనకి నిత్యం ఎదురయ్యేటువంటి అనుభవమే. మన బాధ్యత గూడా ఒకటి చెప్తా ఉంది. మన బంధాలు మరొకటి చెప్తా ఉంటాయి. బాధ్యతలు ఒకవైపు చెప్తా ఉంటే, బంధాలు మరొకటి చెప్తా ఉంటాయి. ఈ బంధాలు ఉన్నటువంటి గట్టితనం అలాంటిది. ఎందుకంటే, ఎవరైతే ధర్మంగా నడిచేవాళ్ళుంటారో, వారికి ఈ బంధం గురించి తెలుస్తుంది. ఇప్పుడు అవతల వైపు ఉన్నటువంటి దుర్యోధనుడికి ఇలాంటి బంధాలు, బంధుత్వాలు ఉన్నాయా? లేదు గదా! ఎందుకంటే అతను ధర్మం వైపు లేడు కాబట్టి. అర్జునుడు పాండవుల పక్షం అంతా ధర్మం వైపున ఉంది కాబట్టి అతని మనస్సుకి బాధ కలిగింది వెంటనే. తాత్కాలికమైనటువంటి మొహాన్ని నేను జయించలేను. నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే మనం సాధారణంగా భౌతిక జీవితంలో చూసినా ఒక జడ్జి తన కొడుకు నేరం చేశాడనుకోండి, శిక్ష వేయటానికి చేతులు వణుకుతాయి. ఒక పోలీసు తన కొడుకునో, బంధువునో అరెస్ట్ చేయాలి అనేటువంటి సంఘటన గనక ఎదురైతే అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనేది సరిగ్గా అర్జునుడి యొక్క మానసిక పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. యుద్ధరంగంలో మధ్య నిలబడి అర్జునుడు ఇప్పటికీ ప్రపంచం తల్లకిందులైపోయినట్లు కంపిస్తుంది నాకు. నా ఇంకా నేను ముందుకు అడుగు వేయలేను. శత్రువులు నాకు కనిపించటం లేదు వీరందరిలో. వీరందరూ తన బంధువులు మాత్రమే కనిపిస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఈ దృశ్యం అతని మనసులో ఏమైందంటే పెను తుఫాన్‌ని సృష్టించేసింది. ఆ మానసికమైనటువంటి సంఘర్షణ ఒక మహావీరుడిని శారీరకంగా కుప్పకూల్చేసింది. అతను యుద్ధం చేయను అన్నాడా? లేదా మరి యుద్ధం చేస్తానన్నాడా? అనేటువంటిది ఒకవేళ యుద్ధం చెయ్యను అంటే ఆ పరిస్థితుల్లో అతనికి శ్రీకృష్ణులు ఏం బోధించారు? యుద్ధం చేయటానికి ఏమన్నా సంకల్పం చేయించారా? బా ఆ పరిస్థితుల్లో ఏమన్నా భగవద్గీత ఉద్భవించిందా? అని అత్యంత కీలకమైన ఘట్టాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ధర్మ సంకటం గాదు. ఇది మోహ సంకటం అని అనాలి మనం. ఆ తరువాత పరిస్థితులను ఎలా మారాయి? అర్జునుడు మారిన పరిస్థితులకు లోనయ్యాడా? లేదా ఒకవేళ లోనైతే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనేటువంటిది మనం వచ్చే భాగంలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలా కొత్త పద్ధతిలో భగవద్గీతను జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తూ, ఇప్పటివరకు చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే నా శ్రీపదం ఛానల్‌ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి విషయాలు మరింత మందికి చేరవేసేటువంటి అవకాశం కల్పించండి. ఇప్పటివరకు చెప్పిన విషయాల్లో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే, సరిగా లేనిదనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. అలాగే ఇలాంటి మంచి విషయాలను మన సమాజానికి అందించే కార్యక్రమంలో మీరు పాలుపంచుకుంటారని ఆశిస్తూ నమస్కారం. మీ భీమా.